యోసేపు పార్ట్ 2. జీవితంలో బాధితుడిగా ఉండటానికి యోసేపు నిరాకరించాడు. ఎందుకు? యెహోవా తనతో ఉన్నాడని, అతన్ని ప్రేమిస్తున్నాడని యోసేపు నమ్మకంగా ఉన్నాడు. ఆదికాండం 39:2. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. ఆదికాండం 39:3. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపుకు దేవునితో ప్రేమ సంబంధం ఉంది. ఈ ప్రేమ సంబంధం కారణంగా తన సోదరులు తనతో చేసిన దానికి దేవుడిని బాధ్యులుగా చేయలేదు. దేవుడు తన పట్ల కలిగి ఉన్న ఈ ప్రేమ మరియు దేవుని పట్ల ఆయనకున్న ప్రేమ జీవితంపై సరైన దృక్పథాన్ని కలిగి ఉండటానికి వీలు కల్పించింది మరియు జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తినిచ్చింది. పోతీఫర్ భార్య రోజువారీ లైంగిక ఆఫర్లను యోసేపు తిరస్కరించడానికి ఈ ప్రేమ సంబంధం అతనికి బలంగా మారింది. ప్రేమ సంబంధం యోసేపుకు పాపం గురించి సరైన అభిప్రాయాన్ని లేదా అవగాహనను కలిగించింది. గమనించండి, వ్యభిచారం చేయవద్దనేది ఆజ్ఞ కాబట్టి ఆ కారణంగా యోసేపు లైంగిక ప్రతిపాదనకు వద్దు అని చెప్పలేదు. కారణం ఏమిటంటే ఆ సమయంలో 10 ఆజ్ఞలు మోసే ద్వారా ఇవ్వబడలేదు. అందువల్ల ఆజ్ఞ అతని దృష్టి కాదు. ఆజ్ఞ ఉండి ఉంటే అతను తప్పకుండా ప్రలోభాలకు లోనవుతాడు. కారణం ఆజ్ఞ వచ్చిన గనక పాపం వచ్చిన